హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్‌ప్రెస్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు ఒక మంచి హెల్తీ రెసిపీతో మీ ముందుకొచ్చాను. అదేంటి హెల్తీ రెసిపీ అనుకుంటున్నారా? ఇది కర్ణాటక స్టైల్ బిసిబెళ్ళేబాత్ అండి. బిసిబెళ్ళేబాత్ మేము చూసాము, ఏముంది అనుకోవకండి. ఎందుకంటే ఇది మామూలు రైస్‌తో కూడా చేయట్లేదు. ఇంకా హెల్తీగా మిల్లెట్స్‌తో చేస్తున్నాననమాట. మిల్లెట్స్ తోటి బిసిబెళ్ళేబాత్ చాలా చాలా హెల్తీ, చాలా టేస్ట్‌గా కూడా ఉంటది. చాలా బావుంటది. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. అటు హెల్త్‌కి హెల్త్, ఇటు టేస్ట్‌కి టేస్ట్ అన్నీ ఉంటాయన్నమాట. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఎలా చేశాననేది మీరు కామెంట్ సెక్షన్‌లో నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఇప్పుడు దానికి ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం చూడండి. ముందుగా దీనికి ఒక పొడి రెడీ చేసుకోవాలన్నమాట. అది ఎలా అంటే ఒక ప్యాన్‌లో ఒక 4 స్పూన్లు ధనియాలేసుకుంటున్నాను. అలాగే ఒక 2 స్పూన్లు పచ్చిశనగపప్పు, ఇంకా 2 స్పూన్లు మినపప్పు. ఇది ఎక్కువ క్వాంటిటీ కూడా తయారు చేసి పెట్టేసుకోవచ్చు. సంవత్సరం అయినా కూడా ఉంటది. 6 నెలలు, సంవత్సరం కూడా ఉంటదనమాట. లేదంటే అప్పటికప్పుడు కావాలంటే ఇలా చూపిస్తున్నాను చూడండి. కొంచెం ఒక స్పూన్ జీలకర్ర, ఒక పావు స్పూన్ మెంతులు, అలాగే ఒక 6 స్పూను మిరియాలు వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. డ్రైగా అసలు ఆయిల్ ఏమీ వేయట్లేదు. డ్రైగానే అన్నీ ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ చేసుకున్నప్పుడు ఏంటంటే ఒక్కొక్కటి సపరేట్‌గా వేయించుకుంటాం. అంటే ఎక్కువ క్వాంటిటీస్ ఉంటాయి కదా! అందుకని చెప్పి. ఇగో దీంట్లో ఇంకా కొంచెం ఒక 4, 5 లవంగాలు, 2 చెక్క, కొంచెం చిన్న ముక్కలు, అలాగే మొగ్గ ఒక 4, 5 మొగ్గ అనమాట. తీసుకొని వీటన్నిటిని ఇలా డ్రైగానే ఫ్రై చేసుకున్నాను చూడండి. అది ఎక్కువ క్వాంటిటీ చేసుకున్నప్పుడు దాని లెక్క అది కావాలంటే నేను ఒకసారి లాంగ్ వీడియో పెడతాను. అది ఎంత క్వాంటిటీకి ఎంత కావాలనేది. అది ఈసారి మీరు ఒక్కసారి చేయించి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి చేసి పెట్టేసేసుకోవచ్చు అనమాట. లేదు అంటే ఎప్పటికప్పుడు ఇలాగ కొంచెం కొంచెం వేసుకొని ఇది ఒక 2 సార్లకి అయితే వస్తుంది. ఇలా చేసి పెట్టుకోవచ్చు. ఇది చూసారా మిరపకాయలు, ఇవి మన గుంటూరు మిరపకాయలు కాదు చూడండి, బ్యాడ్గే మిరపకాయలు అంటారు. అంటే ఇవి మన బళ్ళారి మిరపకాయలు అంటారు కదా, అలాంటివి. ఇవేంటంటే కలర్ బాగా ఉంటాయి, కారం తక్కువ ఉంటుంది. ఇవి ఒక 50 గ్రామ్స్ అన్నా కావాలి. ఎందుకంటే ఎక్కువ కారం ఈ దీని వల్లనే వస్తుంది దానికి టేస్టు, కలరు కానీ టేస్ట్ కానీ ఈ కారం వల్లనే వస్తుంది. ఇది వేయించుకొని ఇవి మొత్తం చల్లారిన తర్వాత మొత్తం కలిపి పొడి చేసి ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఒక కుక్కర్ తీసుకొని దీనిలో ఇక ఒక కప్పు మిల్లెట్స్ తీసుకుంటున్నాను. ఇవి కొర్రలు తీసుకున్నాను నేను. మిల్లెట్స్‌లో కూడా రకాలు ఉన్నాయి కదా! నేను కొర్రలు తీసుకున్నాను. దీనికి దీంతో పాటు ఒక కప్పు కందిపప్పు. మామూలుగా అయితే కప్పు మిల్లెట్స్ అయితే ఒక అరకప్పు తీసుకుంటారు కందిపప్పు. కానీ నేను కప్పుకి ఈక్వల్‌గా తీసుకుంటున్నాను. అప్పుడు టేస్టు బావుంటది. ఇంకా హెల్తే కదా! పప్పు మంచిదే కదా! టేస్ట్ కూడా పప్పు ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నప్పుడు టేస్ట్ కూడా ఇంకా బావుంటదనమాట. ఇలా వేసుకొని 1కి 4 నీళ్లు పోసుకోవాలి. ఒక కప్పు వేసుకుంటే మిల్లెట్స్ 4 కప్పులు నీళ్లు పోసుకోవాలి. ఇలా పోసుకున్నప్పుడు కొంచెం కుక్కర్ పొంగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని చెప్పి కొంచెం తక్కువ పోసుకొని 3 అలా పోసుకొని మిగతాయి తర్వాత ఉడికిన తర్వాత మళ్ళీ వేరేగా కలుపుకోవచ్చనమాట అయిన తర్వాత. ఇప్పుడు దీనిలో చూడండి బీన్సు, క్యారెట్టు, టమాటాలు వేసుకున్నాను. వీటితో పాటు ఇదిగో పచ్చి బఠానీలు. ఈ పచ్చి బఠానీలు నేను ఎండుని తీసుకోకుండా పచ్చి ఫ్రెష్‌గా దొరుకుతాయి చూడండి, అవి తీసుకున్నాను. మీకు వీలైతే అవే తీసుకోండి. లేదంటే ఎండిని రాత్రిపూట నానబెట్టుకొని అప్పుడు తీసుకోండి. ఇప్పుడు దీనిలో మన రుచికి తగినట్లుగా ఉప్పు, అలాగే కొంచెం పసుపు వేసుకోవాలి. వేసుకొని దీన్ని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత మళ్ళీ సిమ్‌లో పెట్టుకొని ఒక 5-10 నిమిషాల పాటు, ఎందుకంటే అది మెత్తగా ఉడికిపోవాలి. ఇంకొక 5 నిమిషాలు, ఒక 3 విజిల్స్ వచ్చినాక ఇంకో 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇది నేను చిన్న కుక్కర్ అయింది. అందుకని చెప్పి కొంచెం తర్వాత మళ్ళీ దీనికి నీళ్ళు ఎక్కువ పోయాల్సొచ్చింది. ఇక్కడ ఎక్కువ నీళ్ళు పోస్తే కుక్కర్ అంతా పొంగిపోతాయి, స్టవ్ అంతా గలీజ్ అయిపోతది. అందుకని చెప్పి ఇక్కడ తక్కువ పోసుకొని తర్వాత అయినా కలుపుకోవచ్చు. పెద్ద కుక్కర్ ఉన్నోళ్ళు ఒక్కసారి 1కి 4 చొప్పున పోసేసుకోవచ్చు. అప్పుడు కన్సిస్టెన్సీ చూసుకొని కావాలంటే కొంచెం వేడి నీళ్ళు చూడండి ఇలాగనమాట. ఇప్పుడు దీన్ని ఇంకో మందపాటి గిన్నె తీసుకొని దీన్నంతా దీనిలోకి వంచేసుకొని మళ్ళీ కొంచెం వేడి నీళ్ళు కలుపుకుంటున్నాను. వేడి నీళ్ళు కలుపుకొని ఈ కన్సిస్టెన్సీ కొంచెం పల్చగా జారుగా రావాలి. అలా వచ్చేలాగా సరి చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇదిగో పొగ కొట్టి నా కెమెరా కొంచెం బ్లర్ అయింది. చూడండి దీనిలో చింతపండు పులుసు, కొబ్బరి పొడి, ఈ ముందుగా మనం రెడీ చేసుకున్న కారము, కొంచెం బెల్లము వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి. అక్కడ కొంచెం కెమెరాకి పొగ కొట్టేసి బ్లర్ అయింది, అది చూసుకోలేదు. అందుకని కొంచెం లైట్‌గా కాకపోతే అర్థమైపోతుంది చూడండి.
దీన్ని ఇవన్నీ వేసుకొని కలుపుకొని ఇంకా కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ చూసుకొని కొంచెం వాటర్ కూడా కలుపుకోవాలన్నమాట. అంటే కలుపుకొని మనకి జారుగా పలచబడింది ఇప్పుడు ఆ చల్లారి కొద్దీ మనం ముందు చేసినప్పుడు చాలా పలచగా ఉంటుంది, తర్వాత ఇంకా చిక్కబడిపోతూ ఉంటుంది. ఇది రెడీ అయిన తర్వాత ఇప్పుడు చూడండి తాలింపు వేసుకున్నాము. దీనిలో కొంచెం 2 స్పూన్లు నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఇగో వేరుశనగపప్పు ఇవి ఆప్షనల్ అనమాట. కానీ వేయించుకొని వేసుకుంటే కొంచెం క్రంచీగా బాగుంటుంది టేస్టు. ఇవి ఆప్షనల్, వేసుకోవచ్చు, లేకపోతే వేస్తే మాత్రం బాగుంటుంది. చూడండి మీరు కూడా. దీనిలోకి కొంచెం ఇంగు కంపల్సరీగా వేసుకోవాలి. ఇంగు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంగు వేసుకొని తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా దీనిలో చూడండి ఇలా వేసుకున్న తర్వాత అది లాస్ట్లో తినే పద్ధతి కూడా వేరేగా ఉంటుందండి. తర్వాత చూపిస్తాను చూడండి. ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని మొత్తాన్ని కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను చూడండి. ఇలా అంతా ఫ్రై చేసుకున్న తర్వాత వేగిన తర్వాత పప్పులు కొంచెం ఎక్కువ వేగితే తర్వాత క్రిస్పీగా బాగుంటాయి. నేను కొంచెం పప్పులు ఎక్కువే వేసుకుంటాను చూడండి. ఇదంతా రెడీ అయిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి ఈ ఉడికింది కదా దీనిలో వేసేసుకొని కలుపుకోవటమే, ఇంకంతే. చూసారా ఎంతో టేస్టీ అయినా ఎంతో హెల్దీది బిసిబెళ్ళేబాత్ రెడీ అయిపోయింది. ఇది వేడివేడిగా తిన్నారంటే ఇంకా ఇంకా తినాలనిపిస్తూనే ఉంటుందండి. నిజంగా చాలా చాలా బాగుంటుంది. అసలు అది జారుగా కూడా ఉంటుంది కాబట్టి మనకి ఈజీగా నోట్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అందులో ఈ వర్షాకాలం ఇలాంటివి చేసుకొని తినండి, అబ్బా ఎంత బాగుంటుందో నిజంగా. చెప్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఇంకెందుకండి ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. లాస్ట్లో చూడండి కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటున్నాను. ఇందులో ఏముందండి ఎంత తెలుసా, వెజిటబుల్స్ ఉంటాయి, అంటే ఫైబర్ ఉంటుంది, చక్కగా పప్పు ఉంటుంది, పప్పు ప్రోటీన్ ఉంది. ఇంకా మిల్లెట్స్లో అన్నీ ఉంటాయి, ఇంకా ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది. అలాగే మిల్లెట్స్ కాబట్టి మనం చెప్పక్కర్లేదు, అంతా హెల్త్ కాబట్టి మొత్తానికి ఇది చాలా 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 హెల్తీ రెసిపీ అండి. మీరు తప్పకుండా ట్రై చేసి మీరు కూడా తిని ఇంట్లో వాళ్ళందరికీ పెట్టి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో మీ కామెంట్స్ని షేర్ చేయండి. ఇది చూసారా, ఇప్పుడు మాది రెడీ అయిపోయింది. తినటానికి అందరం కూర్చొని తినటానికి రెడీ అయిపోయాము. చూడండి ప్లేట్లో వేసుకొని, ఇది తినటానికి కూడా ఒక పద్ధతి ఉంది. అలాగే తినేస్తే అంత మజా ఉండదు. అది ఎలా అంటే ఇలా ఇక చూడండి మిక్సర్ కానీ బూందీ చల్లుకొని తింటారు చాలా వరకు. మాకు ఫంక్షన్స్లో కూడా బిసిబెళ్ళబాతు ప్లస్ కర్డ్ రైస్ అలా పెడతారు, ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్లకి అలాంటి వాటికి ఇలా బూందీ పెడతారనమాట పక్కన. ఆ కాంబినేషన్ చాలా బాగుంటుందండి, బిసిబెళ్ళబాతు బూందీ. అలాగే అప్పడాలు, వడియాలు అవి కూడా పెడతారు. ఇలా మనం కావాలంటే సన్న సేవ్ ఉంటుంది కదా, అది తినొచ్చు, లేదంటే ఇలా మిక్సర్ కలుపుకొని తినొచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి ఒక్కసారన్నా. ఇది కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చే వరకు సెలవు. టేక్ కేర్, బై బై.